Welcome to Emily Academy, Hyderabad. This is Dr. Moses, Deputy Education Officer, Hostel Welfare Officer, ముఖ్యంగా డిఎస్సిలో పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్లో గతంలో ఎటువంటి ప్రశ్నలు అడిగారో మనం డిస్కస్ చేస్తున్నాం. సో ఈ వీడియో చివరి వరకు మీరు చూస్తే మరి ఎడ్యుకేషన్పై ఎలాంటి ప్రశ్నలు వచ్చినా ఆన్సర్ చేసే అవకాశం ఉంది. గతంలో ఒక ప్రశ్న అడిగారు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ అసోసియేటెడ్ విత్ రూసో. రూసోకు సంబంధించి మరి క్రింది వాటిలో ఏవి సరైనవి? ఏ ఎమిలీ, బి సోషల్ కాంట్రాక్ట్స్, సి బ్యాక్ టు నేచర్ ప్రకృతిలోకి తిరిగి పోదాం, డి మ్యాన్ ఈజ్ బార్న్ యాజ్ స్లేవ్ మానవుడు జన్మతః బానిస, నాలెడ్జ్ ఈజ్ బేస్డ్ ఆన్ రీజన్ ఓన్లీ జ్ఞానానికి ఆధారము వివేచనము. చూస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫ్రమ్ ద ఆప్షన్స్ గివెన్ బిలో. మరి ఈ ఏబిసిడిఈలో ఏవి సరైనవి? ఇటువంటి ప్రశ్నలు అడగడం ద్వారా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లోనే ట్రూ ఆర్ ఫాల్స్ కూడా మరి ఇంటిగ్రేట్ చేస్తూ ఎగ్జామినర్ అడుగుతున్నాడు. గతంలో ట్రెండ్ ఏంటంటే ఎమిలీ గ్రంథాన్ని రాసినది ఎవరు? రూసో, లేక రూసో ఈ క్రింది వారిలో రాసిన గ్రంథం అని అడుగుతున్నారు. ఇప్పుడు ట్రెండ్ మారింది. జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్లో ఒక పేపర్లో సగం వరకు ప్రశ్నే ఉంటుంది. చదవడానికే 1 minute 2 minutes పడుతుంది. కనుక మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఎమిలీ అకాడమీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గతంలో నేను ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి గత ప్రశ్నల విశ్లేషణకు సంబంధించిన క్లాసెస్ చూడండి. అద్భుతంగా తక్కువ టైంలో స్పీడ్ అండ్ యాక్యురసీతో మీరు ఆన్సర్ చేసే అవకాశం ఉంది. ఇక్కడ ఆప్షన్ 1 ఏ, బి అండ్ సి ఓన్లీ, ఆప్షన్ 2 డి ఓన్లీ, ఆప్షన్ 3 ఏ అండ్ డి ఓన్లీ, ఆప్షన్ 4 ఈ ఓన్లీ. ఇట్లా అడిగినప్పుడు సబ్జెక్ట్ పైన మంచి పట్టు ఉండాలి. మీకు తెలుసు రూసో ప్రాకృతిక వాదానికి పితామహుడు, ఫాదర్ ఆఫ్ న్యాచురలిజం. మధ్యయుగంలో ఫ్రాన్స్ దేశంలో తన రచనల చేత ఎంతగానో ప్రభావితం చేశాడు. 1789లో జరిగిన ఫ్రెంచ్ విప్లవానికి కూడా రూసో రచనలు అంతో ఎంతో ఉపయోగపడ్డాయి. ఇక్కడ మనకు అంతో ఇంతో బాగా పరిచయం ఉన్నటువంటి గ్రంథం ఏంటంటే ఎమిలీ. మన ఇన్స్టిట్యూట్ పేరు కూడా ఎమిలీ. ఎమిలీ అంటే రూసో ఊహించుకున్నటువంటి ఒక ఆదర్శ విద్యార్థి. ఒక విద్యార్థి ఎలా ఉండాలి, ఒక ఉపాధ్యాయుడు ఎలా బోధించాలి అని మధ్యయుగంలో ఈ యొక్క ఎమిలీ అనే గ్రంథాన్ని రాశారు. చాలామంది సనాతన మతవాదులు ఈ గ్రంథాన్ని కాల్చివేయడం జరిగింది, నిషేధించడం జరిగింది ఫ్రాన్స్ దేశంలో, ముఖ్యంగా 1760వ దశకంలో. సో ఈ యొక్క ఎమిలీకి మరొక పేరు ఆన్ ఎడ్యుకేషన్ అని కూడా పిలుస్తారు. కనుక మనకు తెలుసు ఏ కరెక్ట్, రూసోకు సంబంధించింది. ఇక్కడ ఏ 4 ఆప్షన్స్లో ఎక్కడ ఉంది? ఆప్షన్ 1లో ఉంది, ఆప్షన్ 3లో ఉంది. కనుక సింపుల్ 2 ఎలిమినేట్ చేసుకోండి, 4 ఎలిమినేట్ చేసుకోండి. ఎప్పుడైనా మీరు ఎడ్యుకేషన్ పేపర్లో ఇటువంటి ప్రశ్నలు వచ్చినప్పుడు తెలిసినది ఐడెంటిఫై చేసి 4 ఆప్షన్స్లో అది ఎక్కడ ఉందో గుర్తించి మిగతావి ఎలిమినేట్ చేసుకోవాలి. సో ఈ విధంగా ఎలిమినేట్ చేసుకున్న 2 ఆప్షన్స్. ఇప్పుడు 1 కరెక్టా 3 కరెక్టా అనే సందిగ్ధంలో మీరు ఉంటారు. ఇంకొకటి కూడా మీరు చదవండి. ఇక్కడ సోషల్ కాంట్రాక్ట్స్, ఇది కూడా రూసో రాసినటువంటి ఒక రచన, రాజ్య వ్యవస్థపై సోషల్ కాంట్రాక్ట్. కనుక బి కూడా కరెక్ట్. ఇక్కడ బి ఎక్కడ ఉంది? ఆప్షన్ 1లో బి ఉంది, ఆప్షన్ 3లో బి లేదు. కనుక ఆప్షన్ 1 కరెక్ట్. అంటే తక్కువ టైంలో ఇటువంటి లెంతీ క్వశ్చన్స్ ఆప్షన్స్ ఇచ్చినప్పుడు ఈ విధంగా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. బ్రీఫ్గా వివరణ వినండి, నోట్స్ రాసుకుంటూ. ప్రాకృతిక వాదానికి పితామహుడు రూసో, ఫాదర్ ఆఫ్ న్యాచురలిజం. ఫ్రాన్స్ దేశానికి చెందినటువంటి ఒక ఫిలాసఫర్, తత్వవేత్త. భావవాదానికి వ్యతిరేకంగా మరి నిజమైన సత్యం ఏంటంటే ఆత్మ కాదు, మనసు కాదు, దెర్ ఇస్ నో లైఫ్ ఆఫ్టర్ డెత్. శరీరం, బాడీ అనేది అంతిమ సత్యం అని చెప్పడం జరిగింది. మ్యాన్ ఈజ్ బార్న్ ఫ్రీ అండ్ ఎవ్రీవేర్ హీ ఈజ్ ఇన్ చైన్స్. మానవుడు జన్మతః స్వేచ్ఛాజీవి, కానీ
ప్రతి చోట సంఖ్యల చేత బంధించబడుతున్నాడు. పుట్టిన వెంటనే పొత్తి గుడ్డలు కట్టి అతన్ని బంధిస్తున్నారు. మరి శైశవ దశలో డూస్ డు నాట్స్, ఏమి చేయాలి ఏమి చేయకూడదో తల్లిదండ్రులు చెప్పి అతన్ని బంధిస్తున్నారు. పాఠశాల దశలో ఉపాధ్యాయులు మరి యొక్క రిజిడ్ కరికులం, సనాతన మరి మత పరమైన కఠినమైనటువంటి విషయాలు ఈ యొక్క విద్యార్థిని స్వేచ్ఛలో ఉండకుండా కట్టివేస్తున్నాయి. అదేవిధంగా కుటుంబ జీవితం కావచ్చు, వృత్తి జీవితం కావచ్చు, సమాజంలో ఉండేటువంటి నియమ నిబంధనలు కావచ్చు, ఇవన్నీ కూడా స్వేచ్ఛగా పుట్టినటువంటి మనిషిని అడుగడుగున సంఖ్యల చేత బంధిస్తున్నాయి. చివరికి చనిపోయిన తర్వాత కూడా ఆ పెట్టెలో పెట్టి శవపేటికను, ఆ పెట్టెను గట్టిగా మేకులతో కొట్టి అక్కడ కూడా స్వేచ్ఛగా అతను శాశ్వత నిద్రపోకుండా చేస్తున్నారని రూసో తన రచనలలో పేర్కొంటారు. సో మానవుడు జన్మతః మంచివాడు, కానీ నాగరికత, పట్టణ జీవితం అతన్ని మలినం చేస్తుంది. ప్రకృతిలోకి తిరిగి పోదాం, గో బ్యాక్ టు నేచర్ అనేది ఒక గొప్ప నినాదం రూసోది. విద్యా తత్వంలో విప్లవం తీసుకొని వచ్చినటువంటి వ్యక్తి రూసో. విద్యా వ్యవస్థలో ఒక విప్లవం తీసుకొని వచ్చిన వ్యక్తి పెస్టాలజీ అయితే, ఎడ్యుకేషనల్ సిస్టంలో రెవల్యూషన్ తెచ్చింది పెస్టాలజీ అయితే, ఎడ్యుకేషనల్ ఫిలాసఫీలో విద్యా తత్వంలో ఒక తిరుగుబాటు లాంటి ఆలోచన విధానాన్ని ప్రతిపాదించినది, విప్లవాన్ని తెచ్చినది ఎవరంటే రూసో. ఇక్కడ రూసో గురించి మనం చెప్పుకుంటున్నాం. ఎమిలీ అంటే ఒక ఆదర్శ విద్యార్థి, అండ్ ఐడియల్ స్టూడెంట్. ఈ గ్రంథానికి మరొక పేరు ఆన్ ఎడ్యుకేషన్ అని కూడా అంటారు. మన ఇన్స్టిట్యూట్ పేరు ఎమిలీ అకాడమీ. మరి ఎడ్యుకేషన్కు సంబంధించి మేము బోధిస్తున్నాం కాబట్టి ఎడ్యుకేషన్కు సంబంధించిన పేరు ఉంటేనే బాగుంటుందన్న ఉద్దేశం చేత ఒక 25 సంవత్సరాల కిందట ఎమిలీ అకాడమీ ప్రారంభించి ఇప్పటికి కూడా ఈ యొక్క డిఎస్సికి సంబంధించి జాతీయ స్థాయిలో నెట్, రాష్ట్ర స్థాయిలో సెట్, అదేవిధంగా టెట్, సీటెట్ సంబంధించి, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ సంబంధించి, గురుకుల ప్రిన్సిపాల్ సంబంధించి, డివైఓకి సంబంధించి ఒక అద్భుతమైన కోచింగ్ ఇచ్చే ప్లాట్ఫామ్ ఎమిలీ అకాడమీ. కమ్ టు ద పాయింట్. ఇక్కడ ఎమిలీ రూసో రాసిన గ్రంథం. సోషల్ కాంట్రాక్ట్ అనేటువంటిది కూడా రూసో రాసినటువంటి గ్రంథం. బ్యాక్ టు నేచర్, ప్రకృతిలోకి తిరిగిపోదాం. ఎందుకంటే మానవుడు జన్మతః మంచివాడే, కానీ నాగరికత, పట్టణ జీవితం అతన్ని మలినం చేస్తుంది. కాబట్టి ఒక అనాది మానవుడు ప్రకృతిలో ఏ విధంగా సంతోషంగా ఒక బానిస మాదిరి కాకుండా జీవించాడో అట్లాంటి జీవితం కోసం తిరిగి గో బ్యాక్ టు నేచర్, ప్రకృతి అంతిమ సత్యం అంటుంది రూసో చెప్పినటువంటి మెటాఫిజిక్స్, అది భౌతిక శాస్త్రం. మ్యాన్ ఈజ్ బార్న్ యాజ్ స్లేవ్, ఇది కరెక్ట్ కాదు. మ్యాన్ ఈజ్ బార్న్ ఫ్రీ అంటాడు, కానీ మ్యాన్ ఈజ్ బార్న్ యాజ్ స్లేవ్, మానవుడు జన్మతః బానిస కాదు, మానవుడు జన్మతః స్వేచ్ఛాజీవి అంటాడు రూసో. కనుక ఈ యొక్క ఆప్షన్ తప్పు. అదేవిధంగా ఆప్షన్ నంబర్ ఈ చూడండి. ఇక్కడ నాలెడ్జ్ ఈజ్ బేస్డ్ ఆన్ రీజన్ ఓన్లీ, జ్ఞానానికి ఆధారం వివేచనం మాత్రమే. అది ఇండక్టివ్ రీజనింగ్ కావచ్చు, ఆగమన వివేచనం కావచ్చు, డిడక్టివ్ రీజనింగ్ కావచ్చు, నిగమన వివేచనం కావచ్చు. కనుక ఈ యొక్క ఆప్షన్ కూడా తప్పు. ఎందుకంటే జ్ఞానానికి కేవలం వివేచనం మాత్రమే ఆధారం కాదు, పర్సెప్షన్, ప్రత్యక్షం, మన జ్ఞానేంద్రియాల ద్వారా పరిసరాలలో ఉండేటువంటి అంశాలను గ్రహించి అర్థం చేసుకుని నేర్చుకోవచ్చు, వివేచనంతో సంబంధం లేకుండా. సో న్యాచురలిజం బిలీవ్స్ ఇన్ పర్సెప్చువల్ నాలెడ్జ్ రదర్ దెన్ కాన్సెప్చువల్ నాలెడ్జ్. చూడండి, ఇక్కడ ప్రాకృతికవాదం జ్ఞానేంద్రియాలు జ్ఞానానికి ద్వారాలని నమ్ముతుంది. కనుక ఈ యొక్క ఆప్షన్ కూడా తప్పు. ఇక్కడ చూడండి, ఆన్సర్ ఏంటంటే ఏ, ఎమిలీ గ్రంథాన్ని రాసినది రూసో, బి, సోషల్ కాంట్రాక్ట్ అనే గ్రంథాన్ని రాసినది కూడా రూసో, తర్వాత బ్యాక్ టు నేచర్, ప్రకృతిలోకి తిరిగిపోదామని చెప్పినది కూడా రూసో. ఏబిసి కరెక్ట్ ఆన్సర్స్. కనుక ఈ వీడియో రిపీట్ చేసుకుంటూ నోట్స్ రాసుకుంటే రూసోకి సంబంధించి, ప్రాకృతిక వాదానికి సంబంధించి ఎటువంటి బిట్స్ అడిగినా మీరు ఆన్సర్ చేస్తారు. సో ఇటువంటి కంటెంట్తో కూడుకున్న వీడియోస్ కోసం మీరు తప్పనిసరిగా మా యూట్యూబ్ ఛానల్ డాక్టర్ మోజెస్ ఎమిలీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీరు తప్పనిసరిగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఒకవేళ ఎడ్యుకేషన్ ఎంత చదివినా అర్థం కాకపోతే, చాలామంది ఎందుకు సబ్జెక్ట్స్ అర్థం కావంటే, జాబ్ ఎందుకు రాదంటే ఒక గోల్ ఉండదు, లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ఉండదు, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపేర్ కావాలనుకుంటారు,
మార్కెట్లో దొరికే ఏదో ఒక ప్రామాణికత లేని పుస్తకాన్ని దగ్గర పెట్టుకొని చదవడానికి ట్రై చేస్తారు. ఎప్పుడైనా ఒక కొత్త సబ్జెక్ట్ నేర్చుకోవాలంటే ఒక ప్రొఫెషనల్ దగ్గర నేర్చుకోవాలి. గురువు లేని విద్య గుడ్డి విద్య. ఎవరో రాసిన నోట్సు మరి యొక్క ఫోటో కాపీ సెంటర్స్లో, జిరాక్స్ సెంటర్స్లో తీసుకుంటే వాళ్ళు వాకింగ్ చేస్తే నీ శరీరంలో ఉన్నటువంటి మరి ఎక్స్ట్రా ఫ్యాట్ కరుగుతుందా? వాళ్ళు కష్టపడి చదివితే నీకు ఉద్యోగం వస్తుందా? వాళ్ళు రాసుకున్న నోట్స్ నువ్వు చదివితే నీకు ఉద్యోగం వస్తుందా? రాదు. కనుక డియర్ స్టూడెంట్స్, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నువ్వు కష్టపడు, ఫలితాన్ని ఆశించవద్దు. కష్టపడితే తప్పనిసరిగా నీ లక్ష్యాన్ని సాధించవచ్చు. నో పెయిన్స్ నో గెయిన్స్. ఏది కూడా సులభంగా మనకు సక్సెస్ రాదు, జాబ్ రాదు. కనుక కష్టపడి ఒక ప్రొఫెషనల్ క్లాసెస్ వింటూ నోట్స్ రాసుకొని ఆ నోట్స్ చదివి దానికి సంబంధించిన బిట్స్ ప్రాక్టీస్ చేస్తే తప్పనిసరిగా నువ్వు జాబ్ సాధించవచ్చు. సరే, మరి ప్రింటెడ్ మెటీరియల్ చదవద్దా? చదవండి. ప్రామాణికమైన అకాడమీ పుస్తకాలు దగ్గర పెట్టుకొని దాని ఆధారంగా నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఒకవేళ నీకు అంత టైం లేకపోతే, అంత ఓపిక లేకపోతే, మేము ఈ యొక్క అకాడమీ పుస్తకాల ద్వారా చదివిన యొక్క నాలెడ్జ్ని ఒక సిస్టమేటిక్గా ఎమిలీ అకాడమీ అనేటువంటి ఒక మొబైల్ యాప్లో అద్భుతంగా క్లాసెస్ రూపొందించడం జరిగింది. ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ ద్వారా ఎమిలీ అకాడమీ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి, లేదా ప్లే స్టోర్లో ఎమిలీ అకాడమీ అని టైప్ చేసి మా యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. ఈ ఎమిలీ అకాడమీ మొబైల్ యాప్లో మరి డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి. యాప్లో స్టోర్ ఫోల్డర్లో మరి కోర్సెస్ అనేటువంటి ఫోల్డర్లో ఇవన్నీ అప్లోడ్ చేయడం జరిగింది. చాలామంది 2 తెలుగు రాష్ట్రాలలో ఉండేటువంటి ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు ఈ యొక్క టెట్కి సంబంధించి, డిఎస్సికి సంబంధించి, సీటెట్కి సంబంధించి, కేవీఎస్కు సంబంధించి ఇంగ్లీష్ మీడియంలో సైకాలజీ కోర్సు వారికి అందుబాటులో లేదు. ఎమిలీ అకాడమీ చాలామంది ఆస్పిరెంట్స్ యొక్క రిక్వెస్ట్ మేరకు ఒక అద్భుతమైన కోర్సు డెవలప్ చేశాము, చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీ. దీనిలో 100 HD వీడియో క్లాసెస్ ఉంటాయి, టాపిక్ వైజ్ ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి. సో ఆల్ ద ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ యాక్సెస్ దిస్ కోర్స్ అండ్ లెర్న్ ఎడ్యుకేషనల్ సైకాలజీ కీపింగ్ ఇన్ వ్యూ టెట్ అండ్ డిఎస్సి, కేవీఎస్ అండ్ ఎన్విఎస్ ఎగ్జామినేషన్స్. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ డిఎస్సి 2024కు సంబంధించి స్కూల్ అసిస్టెంట్, ఎస్జిటి, తెలుగు మీడియం అభ్యర్థుల కోసం విద్యా దృక్పథాలు, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, ఎడ్యుకేషనల్ సైకాలజీ మరియు జీకే కరెంట్ అఫైర్స్ అనే 3 సబ్జెక్టులకు సంబంధించిన టాపిక్ వైజ్ క్లాసెస్ మరియు టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్ మీకు అందుబాటులో ఉంచాం. ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు మీరు ఈ క్లాసెస్ వింటూ నోట్స్ రాసుకొని బిట్స్ ప్రాక్టీస్ చేస్తే మంచి మార్కులు పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో, ఎడ్యుకేషనల్ సైకాలజీలో, జీకే కరెంట్ అఫైర్స్లో మీరు సాధించేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా తెలంగాణ డిఎస్సికి సంబంధించి సోషల్ స్టడీస్ అభ్యర్థుల కోసం ఒక కోర్సు డెవలప్ చేశాం, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్. మరి తెలంగాణలో మారిన పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్కి సంబంధించి దాదాపుగా చాలా కొత్త టాపిక్స్ చేర్చడం జరిగింది. దీంతోపాటు జీకే కరెంట్ అఫైర్స్ 10 మార్క్స్, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ 10 మార్క్స్, సోషల్ పెడగాజీ 16 మార్క్స్. అంటే ఈ కంటెంట్ ఎగ్జాంపుల్స్ అన్నీ కలిపి ఉండే 80 మార్కులలో దాదాపుగా 40 మార్కులు మీరు సాధించేలా ఒక అద్భుతమైన కోర్సు డెవలప్ చేశాం. ఈ కోర్సు కూడా మీరు యాక్సెస్ చేయడానికి ట్రై చేయండి. ఎవరైతే టెట్ ప్లస్ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు ఉంటారో వారి కోసం ఈ యొక్క ఎడ్యుకేషనల్ సైకాలజీ, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, సోషల్ పెడగాజీ మరియు జీకే కరెంట్ అఫైర్స్ కోర్సు ఈ యాప్లో అప్లోడ్ చేయడం జరిగింది. సో వీలైతే ఈ కోర్సుకు సంబంధించిన డెమో క్లాసెస్ కూడా మీరు చూడండి. ఒకవేళ ఈ కోర్సు మీకు నచ్చితే ఈరోజే యాక్సెస్ చేసుకొని మీ ప్రిపరేషన్ మొదలు పెట్టండి. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీఓ జాబ్స్ సంబంధించి ఒక అద్భుతమైన కోర్సు డెవలప్ చేయడం జరిగింది ఎమిలీ అకాడమీ. 38 జాబ్స్ కోసం దాదాపుగా 20,000 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. సో మెయిన్స్లో పేపర్ 2, పేపర్ 3 ఎడ్యుకేషన్కి సంబంధించి 300 మార్క్స్ ఉంటాయి. మొత్తం 450 మార్క్స్లో ఎవరు ఎక్కువ మార్కులు సాధిస్తారో వారు డిప్యూటీఓ జాబ్ సాధించే అవకాశం ఉంది. కనుక జనరల్ స్టడీస్ 150 మీరు బాగా చదవగలిగితే ఎడ్యుకేషన్కి సంబంధించి అద్భుతమైనటువంటి డిజిటల్ వీడియో క్లాసెస్, టెస్ట్ సిరీస్ ఈ ఏపీ డిప్యూటీఓ కోర్సులో మేము అప్లోడ్ చేయడం జరిగింది. పేపర్ 2 150 మార్క్స్ సంబంధించి, పేపర్ 3 ఎడ్యుకేషన్ 150 మార్క్స్ సంబంధించి. సో దీనికి సంబంధించిన కొన్ని డెమో క్లాసెస్ కూడా ఉన్నాయి. కనుక ఎవరైతే డిప్యూటీ ఈఓ జాబ్ సాధించాలనుకుంటున్నారో
ఎడ్యుకేషన్ ఒక వీక్ సబ్జెక్ట్ అని భావిస్తున్నారో మీరు ఈ కోర్స్ యాక్సెస్ చేసుకొని మీ ప్రిపరేషన్ మొదలు పెట్టవచ్చు. సింపుల్. మీరు బిఎడ్ చదవకపోయినా పర్వాలేదు, పీజీ క్వాలిఫికేషన్స్తో మాత్రమే డిప్యూటీఓ ఎగ్జామ్ రాసేటువంటి అభ్యర్థులు ఉన్నారు. సో వారి కోసం ముఖ్యంగా టాపిక్ వైజ్ క్లాసెస్, టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్ మేము అప్లోడ్ చేయడం జరిగింది. సో ఈ క్లాస్ విని నోట్స్ రాసుకొని ఆ నోట్స్ చదువుకొని ప్రిపేర్ అయితే ఎడ్యుకేషన్లో మంచి మార్కులు మీరు సాధించే అవకాశం ఉంది. ఈ కోర్సు డెవలప్ చేయడంలో జాతీయ స్థాయిలో ఉండే నెట్, రాష్ట్ర స్థాయిలో ఉండే సెట్ ఎడ్యుకేషన్ పైన ఎట్లాంటి ప్రశ్నలు అడుగుతున్నారో దృష్టిలో పెట్టుకొని అద్భుతమైన డిజిటల్ క్లాసెస్, టెస్ట్ సిరీస్ మేము డెవలప్ చేయడం జరిగింది. కనుక డిప్యూటీఓ అభ్యర్థులు వెంటనే ఈ కోర్సును మీరు యాక్సెస్ చేసుకొని మెయిన్స్కు సంబంధించిన ఎడ్యుకేషన్ కూడా ప్రిపరేషన్ మీరు మొదలు పెట్టవచ్చు. ఆ తర్వాత టీఎస్ డిఎస్సికి సంబంధించి 2024 డిఎస్సి పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో చాలా టాపిక్స్, కొత్త టాపిక్స్ చేర్చారు. బయట స్టాండర్డ్ మెటీరియల్ దొరకటం లేదు. కొన్ని బుక్స్ దొరుకుతున్న చాలామంది అభ్యర్థులకు ఆ టాపిక్స్ అర్థం కావటం లేదని మాకు ఫోన్ చేస్తున్నారు. వారి కోసం ఒక అద్భుతమైన కోర్సు డెవలప్ చేశాం. ఎవరైతే తెలంగాణ రాష్ట్రంలో ఎస్జిటి పోస్టుల కోసం ప్రిపేర్ అవుతుంటారో, అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్, బయాలజీ, మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్, మరి తెలుగు పండిట్ అభ్యర్థులు ఉన్నారో వారందరికి కూడా కామన్ టాపిక్ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్. 10 మార్క్స్ ఉంటాయి, 20 బిట్స్ అడుగుతారు. సో ఈ 20 బిట్స్లో ఎక్కువ బిట్స్ సాధించే విధంగా అద్భుతమైన డిజిటల్ క్లాసెస్, టెస్ట్ సిరీస్ ఈ కోర్స్ ద్వారా మేము డెవలప్ చేసాం. దీంతోపాటు జీకే, కరెంట్ అఫైర్స్ కూడా ఉంటాయి. ఎస్జిటి అభ్యర్థుల కోసం, బయోసైన్స్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ అభ్యర్థుల కోసం పెడగాజీ బేసిక్స్ కూడా ఈ కోర్సులో మేము అప్లోడ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన డెమో క్లాసెస్ విని ఒకవేళ కోర్సు నచ్చితే ఇంటి దగ్గర నుంచి మీరు ఈరోజు ప్రిపరేషన్ మొదలు పెట్టవచ్చు. అదేవిధంగా దాదాపుగా 300కు పైగా జాబ్స్ ఉండేటువంటి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ సంబంధించి ఉద్యోగాన్ని డిసైడ్ చేసేటువంటి పేపర్ టు ఎడ్యుకేషన్ 12 యూనిట్స్కు సంబంధించి టాపిక్ వైజ్ డిజిటల్ వీడియో క్లాసెస్ మరియు టెస్ట్ సిరీస్ ఒక అద్భుతంగా ఈ కోర్సు డెవలప్ చేయడం జరిగింది. లాస్ట్ టైం హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ రిక్రూట్మెంట్లో కూడా ఎమిలీ అకాడమీలో కోచింగ్ తీసుకున్న చాలామంది అభ్యర్థులు జాబ్ సాధించారు. కనుక మీరు ఈ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కి సంబంధించి పేపర్ టు ఎడ్యుకేషన్ ఎంత చదివినా అర్థం కాకపోతే సో ఈరోజే ఈ కోర్స్ యాక్సెస్ చేసుకొని టాపిక్ వైజ్ క్లాసెస్ వింటూ నోట్స్ రాసుకుంటూ మీరు ప్రిపేర్ అయితే 30 డేస్లో ఎడ్యుకేషన్ పైన మంచి పట్టు సాధించవచ్చు. సార్ 30 డేస్లో ఏ విధంగా 150 మార్క్స్ మేము ప్రిపేర్ కాగలం? దాదాపుగా ఒక 150 క్లాసెస్ నేను చెప్పడం జరిగింది. 150 క్లాసెస్ రోజుకు మీరు మార్నింగ్ టు ఈవినింగ్ వరకు కష్టపడి ఒక 5 క్లాసెస్ విని నోట్స్ రాసుకొని ఇంపార్టెంట్ సినాప్సెస్ మీరు ప్రిపేర్ చేసుకొని అవి చదువుకొని టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేస్తే సులభంగా 30 డేస్లో 150 క్లాసెస్ మీరు కంప్లీట్ చేసుకోగలరు. మరి ఒక్కొక్క క్లాసుకు 2 పేజీల నోట్స్ రాసుకున్న 300 పేజీల స్టాండర్డ్ నోట్స్తో మీరు అద్భుతంగా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ సంబంధించి ఎడ్యుకేషన్లో మంచి మార్కులు సాధించి జాబ్ సాధించేటువంటి అవకాశం ఉంది. కనుక డియర్ స్టూడెంట్స్, ఎమిలీ అకాడమీలో ఈ కోర్సెస్ మీరు యాక్సెస్ చేసుకోవాలంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ ఆధారంగా ఎమిలీ అకాడమీ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి, లేదా ప్లేస్టోర్లో ఎమిలీ అకాడమీ అని టైప్ చేసి వెంటనే మా మొబైల్ యాప్ ఎమిలీ అకాడమీ ఇన్స్టాల్ చేసుకోండి. ఒకవేళ ఐఫోన్ వాడేటువంటి అభ్యర్థులు ఉంటే మై ఇన్స్టిట్యూట్ అనేటువంటి యాప్లో ఆర్గనైజేషన్ కోడ్ ఎమిలీ అని టైప్ చేసి ఈ కోర్సెస్ను మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. కనుక ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరో రాసినటువంటి నోట్స్ మనం చదవడం వల్ల ప్రయోజనం ఉండదు. గురువు లేకుండా, ఒక ప్రొఫెషనల్ శిక్షణ లేకుండా నేర్చుకోవడం వల్ల కూడా నాలెడ్జ్ లెవెల్ బిట్స్, అండర్స్టాండింగ్ లెవెల్ బిట్స్, అప్లికేషన్ లెవెల్ బిట్స్ ఆన్సర్ చేయడంలో కొంత ఇబ్బంది ఎదురవుతుంది. కనుక ఒక శిక్షణ, మంచి కోచింగ్ ఎమిలీ అకాడమీ ద్వారా మీరు ఆన్లైన్ క్లాసెస్ ద్వారా తీసుకొని అర్థం కాని సబ్జెక్ట్స్ అద్భుతంగా మీరు నేర్చుకొని మంచి మార్కులు సాధించి జాబ్ పొందాలని కోరుకుంటూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.